హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ముందు జాగ్రత్తలు చూడండి. ముందు కరివేపాకు కోస్తున్నా. కరివేపాకు కోసిన తర్వాత మిరపకాయలు తొడవలు చేసి మిరపకాయలు పొడిగా కోసుకొని దాన్ని మళ్ళీ సన్నగా కోసుకోవాలి. అదేవిధంగా టమాటాలు, ఆనియన్స్. ఇప్పుడు చికెన్ తెచ్చుకున్న దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, అన్నీ చికెన్కు ముందు కావాల్సిన అన్ని సామాగ్రి ముందుగా తయారు చేయడానికి దానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు తీసుకొని 1 కేజీ చికెన్కు ఒక 4 టమాటాలు సరిపోతాయి. దాన్ని తొడిమ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అదేవిధంగా చిన్న కట్ చేస్తున్నానయ్య. మా రూమ్లో 4-5 ఉంటాము ఒకటి రూమ్లో. మేము కూర చేయడానికి ముందుగా ప్లానింగ్ వేసుకొని ఇప్పుడు చేస్తున్నాం. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, అదేవిధంగా చిన్నగా టమాటాలు కోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో మా రూమ్మేట్ అన్న బాగా చికెన్ కర్రీ బాగా చేస్తాడు. చూడండి, మొత్తం దానికి కావాల్సిన పదార్థాలు మొత్తం తీసుకున్న 4 టమాటాలు అయితే 2 చాలని 2 పక్కకు పెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఇప్పుడు ఆనియన్ కోస్తున్నారు. దాని పై పొట్టు తీస్తున్నారు, తొడమ చీల్చాడు. అదేవిధంగా తొడమలది కింద తీర్చిన ఎలా కోస్తుండో చూడండి. అలా కోసుకుంటూ తయారు చేసుకోవాలి. చికెన్ కర్రీ ఎలా ఉంటుందో మీరు మీ రూమ్లో అయినా మీ ఇంట్లో అయినా ఎప్పుడైనా చేస్తారా ఫ్రెండ్స్? ఏదైనా తెలియకుంటే ఇలా చేయండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చూడండి. అది అన్నీ ముందుగా పెట్టుకొని అన్నీ కట్ చేసుకొని పోపుకి కావాల్సిన పదార్థాలు అన్నీ కట్ చేసుకొని ముందుగా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. కూరగాయలు ఎలా కొయ్యాలి, ప్లేటు చేసుకొని ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్. రౌండ్ షేప్లో అన్నీ కట్ చేసేయడం. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఎంత చిన్న ముక్కలుగా కట్ చేయాలో. అలా కట్ చేస్తేనే పోపు తయారవుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు అన్నీ తీసుకొని అన్నీ ముందుగా కట్ చేసుకోవాలి. చేసుకున్నాకనే ఏదైనా అన్నీ ముందుగా అది కట్ చేసి అన్నీ దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చేసుకున్నాకనే తయారు చేయాలి. చూడండి.